నటులు, రచయిత తనకంటూ టాలీవుడ్‌లో ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఎవరున్నారంటే పోసాని కృష్ణమూర్తి గారు. చాలా మనం ఆయన రాజకీయంగా చూసాము. ఇటు నటులుగా కూడా చూడటం జరిగింది. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పటం జరిగింది. పూర్తిగానే రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. మరి ఆ తర్వాత ఆయన లైఫ్ ఎలా ఉండబోతుంది ఏంటని కూడా తెలుసుకుందాం. సార్ ముందుగా ఏంటి ఇంత సడన్ డిసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏమిటని చెప్తారు? ఇదే రీజన్ సార్. నా కుటుంబం గురించే ముందు ప్రెస్లో చెప్పా, కుటుంబం గురించే. కాకపోతే ఇందాక నేను చెప్పని మాట ఒక మాట మీ ద్వారా చెప్పుకుంటా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కమ్మవారు, నేను మా కమ్మ వాళ్ళలో కొంతమంది అంటే పార్టీ పరంగా నేను ఉండలేదని నా మీద వాళ్ళ కోపం ఉంటుంది. నా మీద కోపం ఉంది అంటే చంద్రబాబుకి ఎగనిస్ట్గా ఇంకో పార్టీలో ఉన్నాడని మరొకటని అన్న మా కమ్మ సమాజానికి నిజంగా నేను ఏ ఒక్క తప్పు కూడా చేయలేదు. అందరూ కమ్మ సోదరులు, కమ్మ సోదరీమణులకి అందరికీ చెప్తున్నా, నిజంగా నేను తప్పు చేశాను అయినా మీరు భావిస్తే, నిజంగా నా వల్ల మీరు బాధపడితే నేను మీకు క్షమాపణ చెప్తున్నా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అంటే ప్రస్తుతం కేసుల పరంపర సాగుతుంది. అందుకే ఇప్పుడు మీరు రాజకీయాల నుంచి దూరంగా ఉంటే ఆ కేసులు కూడా విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుందనే మాట వినిపిస్తుంది. అదే నేను అంటాను. ఇప్పుడు నేను కటా ఇద్దరిని పొడిచి ఆ కత్తె పక్కలో నీళ్లలో పడేసేసి టీడీపీలో చేరా, బీజేపీలో చేరా. ఉత్తమని అయిపోతానా అన్న? వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు కేసుల్ని పోసాలి మర్డర్ చేసినా సరే ఏం పర్వాలేదు అని కేసులు లేకుండా చేస్తారా? ఇప్పుడు నిజంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తే, అవమానకరంగా ప్రవర్తిస్తే నాకు ఏ శిక్ష విధించినా నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను నిజంగా 100% నేను తప్పులు చేయలేదు. ఘోరంగా ఎప్పుడూ మాట్లాడలేదు. ఎప్పుడు మాట్లాడానంటే నన్ను, నా కుటుంబాన్ని టార్గెట్ చేసి ఎవరు మాట్లాడారో వాళ్ళనే మాట్లాడాను తప్ప ఇతరత్వ నేను ఎప్పుడు ఎవ్వరితో మాట్లాడలేదు. ఇక్కడ అది ఎవరు పార్టీలో ఉన్నా, ఎవరు ఏ ప్రభుత్వంలో ఉన్నా వాళ్ళు న్యాయబద్ధంగానే వ్యవహరించాలి. మీరు న్యాయబద్ధంగా వ్యవహరించండి, న్యాయబద్ధంగా కేసులు వేయండి. నిజంగా న్యాయమూర్తి గారు నేను తప్పు చేశానని భావిస్తే ఏ శిక్ష విధించినా ఐఎమ్ రెడీ. అంటే ఇక భవిష్యత్తులో రాజకీయాలు మాట్లాడను అన్నారు, రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఒకవేళ రేపు మళ్ళీ టీడీపీ నుంచి మీకు ఏదైనా ఆఫర్ వస్తే అది కూడా తిరస్కరిస్తారా? ఇక అసలు కలవరా? టీడీపీ ఆఫర్ ఎప్పుడో ఇచ్చారు కదా, లోకేష్ బాబు చెప్పాడు కదా, నాకు ఎమ్మెల్యే కూడా ఇస్తారు. మరి జగన్ గారు అడిగారు, అప్పట్లోనే మంత్రి కాకముండానే మీకు ఎలక్షన్లో పోకముందే అడిగారు. నాకేం వద్దన్నా, నేను సర్వీస్ చేసుకుంటాను, నాకు ఎమ్మెల్యే వద్దు, ఎంపీ వద్దు, రాజ్యసభ వద్దు అని చెప్పా. ఇప్పుడు రేపు కేంద్రం వాళ్ళు వచ్చి రాజ్యసభ ఇస్తాం రండి. ఎవ్వరు ఇక ప్రమాణ సాక్షిగా ఏ ఒక్క పార్టీలో కానీ వెళ్ళను, ఏ ఒక్క పార్టీ గురించి మాట్లాడను, అసలు రాజకీయాలు మాట్లాడను. రాజకీయాలు పక్కన పెట్టేశారు, మరి సినీ కెరియర్ మళ్ళీ ఎలా స్టార్ట్ చేయబోతున్నారు ఏంటి? సినీ కెరీర్ పోవటానికి ఏముంది? సినిమా ఇండస్ట్రీ వల్లే కదా ఇంత గొప్పవాడిని అయ్యాను. ఇప్పుడు ఈ ఇల్లు చూశారు కదా, ఇలాంటి ఇల్లు ఎన్నో కొన్నాను. ఎంత తెలుగు సినిమా పరిశ్రమ దయ వల్లే కదా, కళామ తల్లి వల్లే కదా. మళ్ళీ ఇప్పుడు మరి నా కొడుకు కోసం చూస్తున్నా కదా, నా కొడుకు నేను కలిపి మళ్ళీ సినిమాలు స్టార్ట్ చేసుకుంటాను. మీరు గతంలో పవన్ కళ్యాణ్ గారితో కూడా సినిమాలు చేశారు, అత్తారింటికి దారేది, కొన్ని చాలా సినిమా పరంగా ఆయనతో మీకు మంచి ర్యాపో ఉంది. ఇక నుంచి మళ్ళీ ఆయనతో నటించుతూ ఒకవేళ అవకాశాలు ఉంటే ఎలా ఉంటుంది? నేను రైటర్ని, డైరెక్టర్ని, ఆర్టిస్ట్ని 3
ఎప్పుడైనా క్రికెట్లో కూడా 2 ఇన్నింగ్సే ఉంటాయి. నాకు 3 ఇన్నింగ్స్ ఇచ్చాడు దేవుడు. మంచి రైటర్గా, మంచి డైరెక్టర్గా, మంచి ఆర్టిస్ట్గా. ఏదైనా నేను చేస్తా. నాకు ఎవరి మీద ప్రత్యేకమైన కోపం కానీ, ద్వేషం కానీ, పగ కానీ, అయిష్టం కానీ ఎప్పుడు ఉండవు నాకు. నాకు ఎప్పుడు ఉండవు. వాడు అన్నా కానీ వాడు తిట్టాడు, నేను తప్పు చేస్తే తిడితే నేను భరిస్తా. తప్పు చేయకుండా తిడితే ఊరుకోను. ఎవరైనా వేషం ఇస్తారనుకో, చేయండి, ఇస్తా, డేట్ ఇస్తా, చేస్తా. లేదు నేను చేసుకుంటా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, నేను సినిమాలు చేసుకుంటా. తప్పే ఉంది అందులో? తప్పులేదు. ఎవరైనా, పవన్ కళ్యాణ్ అయినా, మా చిరంజీవి అయినా, ఎవరైనా కానీ వాళ్ళ సినిమాల్లో నేను సూటబుల్ పోస్తాను పిలవండి అంటే వెళ్తా. తప్పే ఉంది అందులో? అట్లాంటివి నాకేం ఉండవు. అట్లాగని చెప్పి డ్రామా వ్యవహారాలు నాకు చేత కాదు. ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నట్టు, ఇష్టం ఉన్నా లేనట్టు. అవి మీరు చూశారు కదా, నా గడ్డ నరక ముందే చూశారు. దాని జుట్టు తెల్లబడక ముందే మీరు ఇవన్నీ చూస్తున్నారు. నా బతుకేంటో, ఈ చండాల బతుకేం లేదు కదా నా బతుకులో. ఇప్పుడు అలాగే ఉంటా. సో పోసాని గారు ఇక మొత్తం కూడా తన కెరియర్ మొత్తం కుటుంబానికి, తన కొడుకు, తన జీవాలు దీనికోసమే అంటున్నారు కాబట్టి నా కొడుకుల కోసం, నా భార్య కోసం, నా కోసం, నా కుటుంబం కోసం. దానికే మీరు ఎప్పుడైనా ఎంక్వైరీ చేయండి, చూస్తూ ఉండండి, అబ్జర్వ్ చేయండి. అలాగే బుద్ధిగా ఉంటా. నా ఏదైతే ఇక్కడ కొన్నాళ్ళు లోపం చేశానో ఆ లోపం సరిదిద్దుకుంటా నా కుటుంబంలో. అది లాస్ట్గా మరి అంటే మీ ఇప్పటిదాకా కూడా వైసీపీకి మీరు చాలా ఫేవర్గా ఉన్నారు కదా. సో జగన్ గారికి మీరు ఏం చెప్పబోతున్నారు? జగన్ గారికి ఏం చెప్తాను, నేను నాకంటే చిన్నవాడైనా పాదాభివందనం చేస్తాను. నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. నేను పారిపోయిన వాడిని కాదు, తిట్టిన వాడిని కాదు, ఎగతాళి చేసిన వాడిని కాదు. మనసా వాచ మీరంటే ఎప్పటికి ఇప్పుడు చచ్చిపోయేదాకా ఇష్టమే మీరంటే. బట్ ఈ రాజకీయాలు అనేవి నా కుటుంబాన్ని మించి కాదు అనిపించింది. ఎందుకంటే అంతకుముందు అనేవాడిని రాజకీయాలు అంటే నథింగ్ బట్ సర్వీసే. ఆ సర్వీస్ చేసేవాళ్ళకి చాలామంది ఉంటారు కాబట్టి నా కుటుంబాన్ని బయట వేసుకోలేను. కాబట్టి మళ్ళా నా బిడ్డలు వాళ్ళు నేను లేకపోతే వాళ్ళ భవిష్యత్తు లోటుగా మారిపోతుందని కేవలం నా బిడ్డల భవిష్యత్తు కోసం, నా భార్య సంతోషం కోసం వెళ్ళాను తప్ప ఇతరత్ర ఏమీ లేదు సార్. నన్ను క్షమించండి. గాడ్ బ్లెస్ యూ సార్. ఇది మొత్తానికైతే రాజకీయాలకి మొత్తంగా దీంతోపాటు వైసీపీకి కూడా ఆయన దూరంగా ఉంటున్నారు. మొత్తం కూడా తన కుటుంబానికే తన యొక్క జీవితాన్ని కేటాయిస్తానని కూడా చెప్తున్నారు. మరొక వైపు పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే చిరంజీవి గారు ఎవరైనా సరే వారి సినిమాల్లో కూడా తనకు నటించడానికి ఎటువంటి అభ్యంతరం లేదని కూడా ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ పాషాతో వెంకట్, 10 TV.